నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో విజయవంతంగా టీడీపీ మహానాడు ప్రారంభం. పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ఆటోనగర్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్. అక్రమ కెమికల్ గూడౌన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తెనాలి పినిపాడులో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సుమారు 18,000 జనాభాకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో 1.40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆరోగ్య కేంద్రంలో 15 మంది సిబ్బంది సేవలందించనున్నారు. స్థానికంగానే ప్రాథమిక చికిత్స, సాధారణ వైద్య పరీక్షలు, తల్లి శిశు సంరక్షణ, ఆరోగ్య సలహాలు అందుబాటులో ఉండడంతో ప్రజలకు సమయానికి వైద్యం అందనుంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో భాగంగా 5 వార్డులు 29, 30, 31, 32, 33 ఈ 5 వార్డులకి సుమారు 18,000 జనాభాకి ఒక అద్భుతమైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేసుకోగలిగాం. సుమారు 1,40,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసిన ఈ యూపీహెచ్సి సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసరు, దాదాపు 15 మంది సిబ్బంది, వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో మనకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ అంటే మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అయినా కానీ వీళ్ళకి రెగ్యులర్గా డయాగ్నోస్టిక్ టెస్ట్, మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఈసీజీలు, అదేవిధంగా బ్లడ్ టెస్టులు కూడా మనం వీలైనంత వరకు ఎక్కువగా వీళ్ళకి సదుపాయం కల్పించే విధంగా ఒక చక్కటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మనకి అందించిన ఈ సహాయం నిజంగా మనందరం కూడా గర్వపడే విధంగా ఈ పినపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో నేను డాక్టర్ గారు అడిగాను, ఇంకా మనం బేసిక్ ప్రైమరీ స్క్రీనింగ్లోనే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇంకా పెంచడానికి మనం ఏమైనా చేయగలిగితే తప్పకుండా ఎక్కువగా మనకి గైనకాలజిస్ట్, తర్వాత పీడియాట్రిషియన్లు, ఇంకా చిన్నపిల్లలు కూడా మనకి ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో అటువంటి సమస్య రాకుండా చూసుకునే అవకాశం కన్సల్టింగ్ డాక్టర్లు ఎవరైతే వస్తుంటారో వారానికి ఒక రోజు వాళ్ళు స్పెషలిస్టులు, ప్రత్యేకంగా గైనకాలజిస్టులుగా, అదేవిధంగా పీడియాట్రిక్స్లో ఈ 2 విభాగాలకి సంబంధించిన డాక్టర్లని ఎక్కువగా మనం పోస్ట్ చేసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇది స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ద్వారా ప్రాథమిక చికిత్స తక్షణమే అందే విధంగా మెరుగైన చికిత్స ప్రజలకి, వాళ్ళకి మరీ ఎక్కువ ఖర్చు కాకుండా ఇక్కడే మందుల సౌకర్యం, ఫార్మసీ కూడా ఏర్పాటు చేశారు, డయాగ్నోస్టిక్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి పాపం చాలామంది అక్కడ ఖర్చు పెట్టుకునే పరిస్థితి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. 18,000 జనాభా 29వ వార్డు నుంచి 33వ వార్డు వరకు అనే విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ప్రభుత్వ ఆసుపత్రి పైన తీవ్రమైన ఒత్తిడి మనకి ప్రతిరోజు వస్తుంది. మన ప్రాంతమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ మరింత మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటారని. తెనాలి టీడీపీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జెండాను ఆవిష్కరించి పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలను కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించాడు. మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టీనా, కత్తెర సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్, పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మహానాడు జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ. నాయకుడు ఆర్థిక నివేదిక సంక్షిప్త వివరణ ఏంటంటే మే 27వ తారీఖు తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు చాలా ఘనంగా వైభవపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మే 27, 28 తారీఖుల్లో నెల్లూరు జిల్లాలో జరుపుకోవాలి అనుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న చమురు సంక్షోభ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఒక హైబ్రిడ్ విధానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినాయకత్వం, పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుల సమక్షంలో మహానాడు జరుపుకుంటూ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1851 క్లస్టర్లకి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఈ 1851 క్లస్టర్లలో అక్కడ స్థానికంగా ఉన్న ఒక్కొక్క క్లస్టర్ నుంచి కనీసం 300 నుంచి 500 మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా ఓవరాల్గా కనీసం ఒక 7 నుంచి 9 లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహానాడులో మహిళల ప్రాధాన్యతని తెలుగుదేశం పార్టీ పాలనా హయాం నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజంలో మహిళల సాధికారతకు ఇచ్చిన ప్రాధాన్యతని నొక్కి చెబుతూ మరొకసారి రాబోతున్న మహిళా రిజర్వేషన్ కూడా గుర్తుంచుకొని మహిళలకి రాజ్యాధికారం దక్కాలి అన్న, మహిళలు కుటుంబంలో వారి స్వయం నిర్ణయంతో సాధికారత సాధించగలగాలి అన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యతని గుర్తు చేస్తూ ఈ మహానాడులో మహిళలకి మరింత గురుతర బాధ్యతను అప్పచెప్తూ ఈ మహానాడు నిర్వహణ జరుగుతూ ఉంది. క్లస్టర్లో ఉన్న వార్డులు వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్త రీయూనిట్ అయిపోయి అందరూ కలిసి దిగ్విజయంగా ఈ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి రేపు జూన్కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎంతో మెరుగైన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసాము. అలాగే మహిళలకు ఎటువంటి సంక్షేమ పథకాలు చెప్పారో, ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చినందుకు ఈరోజు అంతకంత అంగరంగ వైభవంగా మహిళా శ్రేణులు ఎక్కువ మంది పాల్గొని మరి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడాను ఒక పండుగ వాతావరణం అనేది తలపిస్తూ ఉంటుంది తెలుగుదేశం కార్యకర్తల్లో. ఈ రోజున అందరూ మహాసముద్రమే ఒక చోట లేకపోయినా సరే ప్రతి ఒక్క చోట కూడాను ఈ పండుగ చాలా బాగా జరుపుకోవటం అనేది ఆనందంగా ఉంది. అలాగే మా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 10 క్లస్టర్లు చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇవాళ పార్టీ ఆఫీస్లో మా క్లస్టర్ 6 క్లస్టర్లో మేము కూడా పాల్గొని చాలా సక్సెస్ చేస్తున్నాం. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం పార్టీ, అందులో ప్రాంతీయ పార్టీ అన్న ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడి ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారి సారథ్యంలో మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. పశ్చిమాసియా యుద్ధాల కారణంగా ఒక చోట నిర్వహించాల్సింది ఈరోజు 1875 క్లస్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క హైబ్రిడ్ విధానంతో, మరి ముఖ్యంగా స్త్రీ శక్తి అనే నినాదంతో, ఎందుకంటే మహిళలకి ప్రాధాన్యత అన్ని విధాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు.
దానిలోని భాగంగానే 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది మహానాడులో పాల్గొనటం. జై చంద్రబాబు గారు, జై లోకేష్, జై ఆలపాటి రాజా గారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తెనాలి పట్టణంలోని 7వ క్లస్టర్లో మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహానాడు వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గౌరవ శాసన సభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాలు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు నిరంతరంగా మహోజ్వలంగా కొనసాగుతున్న టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో పార్టీని స్థాపించి నిరంతరం పార్టీ కోసం సేవ చేస్తూ ఇంకా దీన్ని ముందు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో 10 క్లస్టర్స్లో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చింది. ప్రజల కోసమే పార్టీని స్థాపించి ₹2 కిలో బియ్యం అనే నిదానంతో, పక్కా ఇల్లు అనే నిదానంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుంది. మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో, మన తెనాలి ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన ఆలపాటి రాజేంద్ర గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆర్భాటంగా ప్రారంభించి ఈరోజు రేపు చాలా గొప్పగా జరుగుతుందని మేము కోరుకుంటూ, మహానాడంటేనే అన్ని రకాలుగా పరిస్థితుల్ని మాట్లాడుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ, భవిష్యత్తుకి నిర్దేశం చేస్తూ నడుస్తున్నటువంటిది. ఈనాడు తెనాలి నియోజకవర్గంలోనే క్లస్టర్ నియోజకవర్గంగా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1300 క్లస్టర్ యూనిట్ల దానిలో మహానాడుని కొత్తగా ప్రవేశపెట్టారు. మినీ మహానాడు గతంలో జరిగాయి. తెనాలి నియోజకవర్గం అలాగే అనేక నియోజకవర్గాలు పార్లమెంట్ వైజ్గా జరిగాయి. ఈనాడు కొత్తగా ప్రవేశపెట్టారు క్లస్టర్ వారీగా. మా తెలుగుదేశం పార్టీ 20వ వార్డు 18, 19, 15, 16 ఇలాగా ఒక 17 యూనిట్లుగా ఒక క్లస్టర్ యూనిట్గా పెట్టి మాకు ఇక్కడ 19వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ మేము కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఉండడం జరిగింది. 50వ షార్ట్ ఫిలిం గా నేను తప్పు చేసే టైటిల్ తో తెనాలిలో చిత్రీకరిస్తున్నానని ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దర్శకుడిగా తనకు నేను తప్పు చేసే షార్ట్ ఫిలిం గోల్డెన్ జూబ్లీ అన్నారు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం తెలుగు సినిమాని దర్శకత్వం చేస్తానన్నారు. సినిమాలకు ఆదరణ తగ్గి యూట్యూబ్కు కోట్లలో ప్రేక్షకుల ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో రాజ్యమేలుతున్న దర్శకుల్లో అధిక శాతం షార్ట్ ఫిల్మ్ల నుండి వచ్చిన వారేనని ఆయన తెలిపారు. తెనాలి, సంగంజాగలముడి, కొల్లిపర నదీ తీరం, కొల్లూరు ఇటుకరాయి బట్టీల వద్ద షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో సుమారు
45 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించిన రమేష్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా రమ్య మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్లతో తాను కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా స్టైల్ రవి చెప్పారు. నేను తప్పు చేశా టైటిల్ చూడగానే ఏం తప్పు జరిగింది, హీరోయిన్ ఏం తప్పు చేసిందనే ఆతృత ప్రేక్షకులను పెంచగలదని ఆయన తెలిపారు. సినీ నటుడు రమేష్ వర్మ మాట్లాడుతూ 45 సినిమాలు చేసినప్పటికీ యూట్యూబ్కున్న ఆదరణ మేరకు షార్ట్ ఫిలింలో నటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమ్య మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు నేను 50వ షార్ట్ ఫిలిం షూటింగ్ ఇక్కడ తెనాల్లో ప్రారంభించాను. ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాను. ఈ షార్ట్ ఫిలింలో ఎప్పుడు అప్పు చేయని ఒక కుటుంబం ఆ అప్పు కట్టలేక ఎలా బాధపడతారు, అలాగే అప్పు కట్టకపోతే వాళ్ళ కొరువు పోయి బంధువులు ఇళ్ళకి పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ వెళ్లకుండా ఎలా మొహం చాటేస్తారు అనే విషయాలు దీంట్లో క్లుప్తంగా మేము వివరిస్తున్నాము. అలాగే నా షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చూస్తారు అందరూ. మా పక్కన అన్నగారు వర్మ గారు సినీ యాక్టరు అన్నగారు ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకంగా పిలిపించాము. నా పేరు రమేష్ వర్మ, నాది విజయవాడ అండి. దగ్గరగా సినిమాలు ఒక 50 వరకు చేశాను. టీవీ సీరియల్స్ ఒక 15 వరకు చేశాను. 50వ వెబ్ సిరీస్కి మన రవి గారు నన్ను పిలిచి నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు, విలన్ క్యారెక్టరు. సినిమాలు చేసిన అంత తృప్తి నాకు రాలేదు. ఈ షార్ట్ ఫిలిం చేసే దాంట్లో నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు యూత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తున్నారు, సినిమాల వైపు తక్కువ వెళ్తున్నారు. సో దాని వరకు నాకేంటి చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ రవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చి మా మేలు వినల్గా దీంట్లో పెట్టుకుని నాతో చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. హాయ్ అండి, నా పేరు రమ్య మానస. నాకు ఇది 6th షార్ట్ ఫిలిం. రవి గారు ఈ గోల్డెన్ జూబ్లీలో నాకు అవకాశం ఇచ్చినందుకు రవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు రవి గారు షార్ట్ ఫిలిం 50 ఎపిసోడ్ చేస్తున్నాం సార్. ఈరోజు మమ్మల్ని కూడా రామంటే మేము కూడా పాల్గొని మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు సారు క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెనాలి పట్టణంలోని ఆర్ఆర్ నగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో 30.50 లక్షల రూపాయల వ్యయంతో ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రారంభంతో స్థానికులకు రాకపోకలు సులభంతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ప్రతి కాలనీలో రహదారులు, డ్రైనేజీ, త్రాగునీటి సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం తొలి రోజు తెనాలి నియోజకవర్గంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లలో వర్చువల్ గా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమ విధానాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సోదరులు పెమ్మసాని రవితో కలిసి అన్ని క్లస్టర్లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి కార్యక్రమ నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచే పార్టీ, మహానాడు పార్టీకి దిశానిర్దేశం చేసే వేదిక. ఈసారి డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నప్పటికీ కార్యకర్తల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లలో పార్టీ శ్రేణులు ఎంతో క్రమశిక్షణతో పాల్గొనడం ఆనందంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో తొలి రోజు మహానాడు విజయవంతంగా కొనసాగింది. మహానాడు మనందరి పండగ. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా, వ్యవస్థాగతంగా, ప్రభుత్వ పరంగా గతంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ
వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఏ రకంగా పాలన చేశారు, ఆ తర్వాత కాలంలో ఏ రకమైనటువంటి పాలన జరిగింది, అదేవిధంగా నేటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈ రోజున స్త్రీ సాధికారతకి, స్త్రీ శక్తి, ఈ సమాజం ఎదగాలి అంటే సమాజంలో సగభాగమైన మహిళల్లో ఒక శక్తి ఏ రకమైనటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పాలనేది ఈనాటి మహానాడులో ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా యువత యొక్క శక్తి నిర్వీర్యం కాకుండా యువత శక్తి ఈ సమాజానికి అందించగలిగితే ఏ రకంగా అభివృద్ధి సాధించగలదు. వివేకానందుడు చెప్పినట్లుగా కొంతమంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని కాపాడటానికి అది సరిపోతుందని చెప్పినట్టుగా ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువశక్తి యొక్క అవసరం ఏమిటనేది చెప్పాలనేది ఉద్దేశం. కార్యకర్త యొక్క సంస్థాపరంగా చూసుకున్నట్లయితే కార్యకర్త యొక్క మనుగడ, కార్యకర్త ఏ రకంగా సంతోషంగా ఉండాలి, కార్యకర్త యొక్క కష్టాలని నష్టాలని ఏ రకంగా గమనించాలి, ఆ నష్టాలని కష్టాలని అధిగమించేలాగా కార్యకర్తని కార్యోన్ముఖంగా ఏ రకంగా చేయాలి, ఇదంతా కూడా ఈ రోజున ఉన్నటువంటి చర్చ. అభివృద్ధికి చిరునామా ఏదైనా అంటే 1983 నుంచి కూడా అది తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి చిరునామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈ సమాజంలో సామాజిక న్యాయం జరిగేది ఎక్కడ అంటే అది తెలుగుదేశం పార్టీకి చిరునామా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క మహానాడులో ప్రత్యేకత ఏంటంటే గతంలో కూడా ఆన్లైన్లో మహానాడు చేశాం, కానీ ఈనాడు ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనేలాగా క్లస్టర్ విధానాన్ని అనుసరించి 1875 క్లస్టర్స్లో అక్కడున్న నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి ఇది ఒక సహేతుకమైనటువంటి ఆలోచన. ఇది సాంకేతిక పరంగా మోడీ గారిని అనుసరిస్తూ ఈనాడు ఖర్చును తగ్గించడానికి ప్రయత్నించిన ఇంకొక వైపు నాణ్యానికి ఇంకో వైపు చూసినట్లయితే ఈనాడు కార్యకర్త యొక్క మనోభావాలకు అనుగుణంగా వారికి బలోపేతం చేయడానికి, కార్యకర్తలని నాయకత్వానికి ఆకర్షించడానికి, నాయకత్వం చేయమనే దాని దిశవైపుకి వెళ్తున్నటువంటి ఈ మహానాడు అందరం కూడా ఈ రోజున ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. ఈ మహానాడు యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆవలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ రోజు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైనా ఈరోజు పార్టీ యొక్క మనుగడ కోసం కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూసాం. ఏదైతే ఆ రోజు ఎన్టీఆర్ గారు పేదవాడి మనుగడ కోసం, పేదవాడి యొక్క సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు పార్టీ పెట్టి కిలో బియ్యం రూపాయికి ఇవ్వటం, ఆ రోజు 75 రూపాయలు తొలిగా ఒక ఫంక్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు 75 రూపాయలు ఫంక్షన్ పెట్టడం, పక్కా ఇల్లు కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ఆ రోజు ఒక సామాన్యుడైన వ్యక్తిని కూడా అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏ విధంగా పార్టీని పెట్టి ఈ తెలుగువాడి యొక్క శక్తిని ఏ విధంగా ప్రపంచానికి సాటి చెప్పారో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఆయన ఏ విధంగా పనిచేస్తారో మనం చూస్తాం. మనం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో ఇవాళ 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ ఫంక్షన్ని ఆ 4,000 రూపాయలు అందిస్తూ ఈ పార్టీ యొక్క ప్రదర్శనని ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే పార్టీగా, ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తారో మనం చూస్తున్నాం. మన క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలపాటి నగర్లోని సాయిబాబా గుడి కళ్యాణ మండపంలో వర్చువల్గా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 9వ క్లస్టర్కి సంబంధించినటువంటి 6 వార్డులు ఏవైతే ఉన్నాయో 6 వార్డులో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అది యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే వార్డు కమిటీ
సభ్యులందరూ, అనుబంధ కమిటీలు, అలాగే పార్టీ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, జిల్లా కమిటీలో పదవుల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, అలాగే పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా దీనికి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. తెనాలి ఆటోనగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి భారీగా సులభంగా మండే పదార్థాలు, పెయింట్, థిన్నర్స్ నిల్వ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. సుమారు 15,000 లీటర్ల వరకు ఫ్లామబుల్ మెటీరియల్స్ నిల్వ ఉంచినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, ఇందుకు సరైన అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్లు, ఎన్ఓసీలు లేవని తెలిపారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది దాదాపు 8 గంటల పాటు శ్రమించారని, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఆటోనగర్లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించి అక్రమంగా జ్వలనశీల పదార్థాలు నిల్వ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్, ఎన్ఓసీలు తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. సమాజ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి హెచ్చరించారు. మామూలుగా స్టాక్ పెట్టండి సార్, దానికి సంబంధం అంటే ఈ స్టాక్ రొటేషన్ మీరు చేసుకోవాలి, కానీ ఫైనాన్షియల్ ఇయర్కి ఏం సంబంధం? ఏం ఆడుతున్నారు మీరు? కాదు సార్, కాదు మీ ఇప్పుడు జరగకూడదు, జరిగింది కాబట్టే కదా మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేది. అట్లా మాట్లాడకూడదు. మీరు అందరికీ బాధ్యత ఉంటుంది కదా మనకి సమాజంలో. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన ఒక్కటే తప్ప, ఆస్తి నష్టం జరిగినా కూడా నష్టమే కదా మీ వ్యాపారానికి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటే అది జాగ్రత్తగా దాన్ని ఎట్లా చూసుకోవాలని మీ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు అంతసారి ఎక్కడ రాగలుగుతారు? వాళ్ళు అంతంత మంటలు అంత పొగ వస్తుంటే అందరికీ ప్రపంచంలో తెలిసే విధంగా చేస్తే మీరేమో దాని గురించి స్పందించకపోతే ఎట్లా? అందరిది బాధ్యత కదా మంది అధికారులందరిది. మేము మాత్రం సెగొత్తుంటే భయపడిపోయాము. వాళ్ళ మగ మనుషులు ఉంటారో లేకపోతారో మాకు ఇబ్బంది కదా అది. అందుకోసం మీకు కోరుకునేది మేము ఏంటంటే మీరు బయట పెట్టుకోండి, మేము కాదాను. ఈ మాత్రం ఎంత ఉంటే మాకు బాధ వేస్తుందండి. నిన్న మన సోమసుందరపాలెంలో ఉన్న ఆటోనగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటోనగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను. ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఎటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషను, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటోనగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. ఆటోనగర్లో ఉపాధి కల్పించడానికి, చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటోనగర్ తప్ప ఈ స్టాకింగ్, స్టోరింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేము మనం అది. సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకుందాం.
మహానాడు కార్యక్రమాల సందర్భంగా తెనాలి ఐతానగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. లింగారావు సెంటర్లో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుండి నన్నపనేని సీతారామయ్య, సరస్వతమ్మ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట పూర్ణచంద్, కాకుమాన సత్యనారాయణ, వార్డు ప్రెసిడెంట్ వేమూరి గౌతమ్, మాజీ కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునివ్వగా మహానాడు స్ఫూర్తిని గ్రామస్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వందలాదిగా కార్యకర్తలు పాల్గొని పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 1983లో వారి తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన మధ్యలో మెదిలినటువంటి ఒక మొక్క, తెలుగుదేశం అనే మొక్కను నాటారు. అది మహావృక్షమైంది. అది అంతా కూడా ఆంధ్రదేశం అంతానే కాకుండా భారతదేశం కూడా విస్తరించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు. అనేక మంది ఆయన నాయకత్వం కావాలనుకున్నారు. అప్పుడు ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీ రామారావు గారు నారు పోసి మొక్కను నాటితే చంద్రబాబు నాయుడు గారు నీరు పోసి పెంచారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వచ్చాక వారు ఇంకా అభివృద్ధి చేశారు. కార్యకర్తలను పెంచుకోవడం జరిగింది. లక్షలాది మంది ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. ఓడినా గెలిచినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు పెంచుకుంటున్నారు. ప్రతి మహానాడు కూడా మనం పండుగలాగా చేసుకుంటున్నాం. ఈ మహానాడుకి ఏంటంటే పొదుపు దీనికోసం యుద్ధాలు జరగడం వల్ల ఇంధనం కొరత మూలంగా కొంత సహకరించాలని, సింపుల్గా ఉండాలని అక్కడక్కడ చేస్తున్నారు. మన తెనాల్లో ఐతానగర్లో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జెండా ఎత్తించడం మన వాళ్ళంతా కూడా చాలా బాగా కృషి చేశారు. అభినందనలు వారందరూ కూడా చంద్రబాబు గారి తరఫున, పార్టీ తరఫున, వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాముఖ్యతనిస్తూ, ప్రక్షాళన చేస్తూ, ఒక రకంగా మరి పేదరికాన్ని నిర్మూలన చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకువెళ్లాలనే భావనతో ఆయన చేస్తున్న కృషి, తరువాత తరంగా నారా లోకేష్ గారు వచ్చారు. వారు చేస్తున్న కృషిని మనం అందరం గమనిస్తున్నాం. మరి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి, ఆర్థికంగా మరి ముందుకు ఉండాలనే భావనతో చేస్తున్న కార్యక్రమాలని మనం చూస్తున్నాం. అందరం మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని మనం అందరం ప్రజల మధ్యలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 1982లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఈరోజు 44 సంవత్సరాలు ఈ పార్టీకి కార్యకర్తలుగా ఎంతో ఈ పార్టీ ప్రతిష్టకి మంచి ఏర్లుగా ఏర్పడిన కార్యకర్తలందరూ ఈరోజు పచ్చ సొక్కాలతో, పసుమయంతో పండగ చేసుకోవటం. అంతకుముందు ఈ మహానాడు అంటే ఒకసాట ఒక మహా తిరణాల్లాగా జరిగేది. ఈరోజు హిందువులైతే సంక్రాంతి, క్రిస్టియన్స్ క్రిస్మస్, ముస్లిమ్స్ బక్రీద్, రంజాన్ ఏ రకంగా ఇళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లలో పండుగలు చేసుకుంటారో ఈరోజు మహానాడు ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటువంటి మహానాడులో పండగగా ఈరోజు ఐతానగర్లో ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుని ఈరోజు మహానాడుకి వెళ్ళటానికి సంసిద్ధమై క్లస్టర్ పరంగా ఈరోజు ఐతానగర్లోని సీతారాం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మా మహానాడుకి వేలాదిగా మెంబర్సు, సభ్యులు, అట్లాగే నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ తెనాలి పట్టణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉదయస్థాపన సేవా మహోత్సవం నిర్వహించనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక బాలాజీరావుపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనున్న కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడుకొండల స్వామికి 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించడం జరుగుతుందని, గానామృతం ముగింపు సందర్భంగా
31వ తేదీన శ్రీనివాసునికి ఉదయస్థాపన సేవా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి కార్యక్రమంలో అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణం, గరుడ సేవ, ఏకాంత సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అలాగే 30వ తేదీన గానామృతం ముగింపు కార్యక్రమానికి టీటీడీ ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అగుమాధిపతి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వర, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, కోఆర్డినేటర్ అక్కల రామలింగేశ్వర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బాలాజీరాపట్నంలోని రియా డైరెక్టర్ గల నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు ఈ నెల 31వ తేదీన ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని స్మరిస్తూ ఆ యొక్క ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున పౌర్ణమి గడియల్లో మనం ఈ సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. యావత్ తెనాలి ప్రజలే కాకుండా పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసును దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాము. 31వ తేదీ ఆదివారం ఉదయం 5:15 సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే ఈ సేవ ఉదయాస్తమాన సేవలో ముందుగా సుప్రభాత సేవ, అనంతరము విశేషంగా అభిషేక కార్యక్రమం, అనంతరం తోమాల సేవ, కులువు, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రము పౌర్ణమి గడియల్లో సాయంత్రం సంధ్యా సమయంలో 5:30 గరుడ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతాయి. 31వ తారీఖు జరిగే ఉదయాస్తమాన సేవలకు భక్తజనులందరూ హాజరయ్యి ఏడుకొండల స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ భూదాన విశిష్టతని తెలియజేస్తూ మన తిరుపతి నుంచి వచ్చే పండితులు వారు దానికి విశేషంగా చెప్పడానికి ముందుకొచ్చారు. కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని అన్ని సేవల్లో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో విజయవంతంగా టీడీపీ మహానాడు ప్రారంభం. పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ఆటోనగర్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్. అక్రమ కెమికల్ గూడౌన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.